మాట్లాడు. ఆ 3 మాటల్లో ఎక్కడైనా కూడా ప్రభా నాకెందుకు ఈ శోధన తండ్రి, ఎందుకు అనుమతించావు అని ప్రశ్నించలేదు. సంతోషంగా ఆ శ్రమను అనుభవిస్తూ ఉన్నాడు. ఎందుకంటే ఆయన వచ్చింది అందుకోసమే. అది తండ్రి చిత్తము, తండ్రి ఇచ్చాడు. ఆయన లోకంలో జన్మించింది ఇందుకోసమే, ఈ రోజు కోసమే. అద్భుతాలు చేయటానికో, చనిపోయిన లేపడానికో, స్వస్థ చేయడానికో కాదు. దేవుని రాజ్యాన్ని ప్రకటించాలి. అంతకు మించి సర్వ మానవాళి కోసమే తన రక్తాన్ని చిందించాలి. ఆ రక్తము చిందించకపోతే నీకు నాకు పాపక్షమాపణ లేదు. మనం నడిచిన స్థానం అది. నీ నిమిత్తం నాతో ప్రభువు తీసుకున్నాడు, నీకు నాకు బదులుగా. అందుకే ఏనాడు శనగలేదు. అంతసేపు కూడా ప్రతి శోధన సహించాడు, కానీ ఒక్క చోట ఓర్చుకోలేకపోయి ఏంటది? తండ్రి చెయ్యి వదిలాడు. వాస్తవాన్ని గమనించండి. ప్రతి చోట ప్రభుత్వ సాక్ష్యం ఏంటంటే నా తండ్రి నాతో కూడా ఉన్నాడు కదా. నా తండ్రి నాతో కూడా ఉన్నాడు, నేను తండ్రి ఏకమై ఉన్నాము. పదే పదే అటువంటి సహవాసాన్ని, అటువంటి కుమారుని ఎందుకు పెట్టాడు? అందులో ప్రియ కుమారుడు, తండ్రికి ప్రియ కుమారుడు. బాప్తిస్మం ఏమైనా మాట్లాడుతుంది? ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన నేను ఆనందిస్తున్నాను. రూపాంతర సమయంలో కూడా ఇదిగో నా ప్రియ కుమారుడు మాట వినుడి. ఇలా తన ఏకైక ప్రియ కుమారుని తండ్రి ఎందుకు చెయ్యి వదిలాడు? ఒక ప్రశ్న అందరికి కూడాను. ఈ మధ్య విన్నాను, ఒక యూట్యూబ్లో జాషువా చెప్పుకొచ్చాడు. ఒక ఆయన మాట్లాడుతున్నాడంటే ఏమని? ఇదిగో 22వ కీర్తన కంఠ చేసి మాట్లాడుతున్నాడు అని కదా. 22వ కీర్తన ఏంటది? చూడండి, నా దేవా నా దేవా నన్ను చేయి విడిచిపెట్టావు అని. అది ప్రవచనము, క్రీస్తు ప్రభు వారి గురించిన ప్రవచనం. అది దావీదు యొక్క ప్రవచనం. అది కొందరు అంటారు ఈ పలుకుతున్నాడు అని. మనం ఉత్సవంలో పాల్గొంటే యెహోవా నా కాపరని, అలాగా నా దేవా నా దేవా నన్ను చేయి విడిచావని పలుకుతున్నాడని కొందరు మాట్లాడటం కానే కాదు. అది వాస్తవానికి పరిశుద్ధుడైన దేవుడు తన ప్రియ కుమారుడే, తన సొంత కుమారుడే, తను ప్రేమించిన కుమారుడే, తానే సర్వలోక పాపమంతా కూడా ఆయన మోపబడి ఉండగా, పాపానికి పాపము శాపము ఆయన తల మీద మోపబడి భారమైన శిలువ వరకు వేలాడుతూ ఉండగా చూచిన దేవుడు, పాపమును సహింపలేని పరిశుద్ధుడైన దేవుడు తన కుమారుని చెయ్యి విడిచాడు. ఒక క్షణమే, ఆ ఒక్క క్షణపు ఎడబాటు కూడా ఓర్చుకోలేదు ప్రభువారు. చూడండి అయితే ఈరోజు మన జీవితాల్లో ఎంతో కాలంగా ప్రభు మన చేయి విడిచిపెట్టినా పట్టించుకోవట్లేదు. గడిచిపోతుంది కదా రోజులు. దేవుడు ఉంటే ఎంత, లేకపోతే ఎంత అని బ్రతుకుతూ ఉన్నాం. కానీ క్రీస్తు ప్రభు వారైతే ఒక్క క్షణము తండ్రి చేయి విడిచినా కూడాను ఒప్పుకోలేదు. పెద్ద కేక వేస్తున్నాడు. చూడండి, శక్తి లేని సమయాన్ని కూడా పెద్ద కేక ఎలా వస్తుంది చెప్పండి? ఎంత వేదనతోనో. రక్తమంతా పోయింది, సుఖ తప్పే స్థితి, మాట రాని స్థితి. అలాంటి స్థితిలో కూడా పెద్ద కేక రాబడమాట, నా దేవా నా దేవా ఎందుకు చేయి విడిచావని. ఇక్కడ మరొక మాట జ్ఞాపం చేసుకుంటే తండ్రిని పిలవట్లేదు, నా దేవా. ఎందుకు ఆ మాట నా దేవా అంటున్నాడు ఆయన? చూడండి, తండ్రి చెయ్యి వదిలాడు. ఇప్పుడు తండ్రి దేవుని స్థానంలో ఉన్నాడు, తిరుపతి స్థానంలో తండ్రి ఉన్నాడు. అందుకే తప్పని కుమారుడు అంటాడు. చూడండి ఏమంటాడు తెలుసా? తప్పని కుమారుడు, నీ కుమారుడుగా ఉండే అర్హత నాకు లేదు కదా, నీ దాసుల్లో ఒకనిగా నన్ను చేర్చుకో కదా. ఇదే గిన్నె, ఈ గిన్నె తండ్రి చేవిడిచి పెడతాడు. సవలోక పాపమాత నా మీద మోపడుతుంది. ఈ గిన్నె కోసం ఆయన ప్రార్థన చేసింది, శ్రమల కోసం కాదు. శ్రమ కోసం ప్రార్థన చేస్తే ముందు అడిగేవాడు, తండ్రి ఇంతసేపు ఓడ్చుకున్నాను, తొందరగా తీసుకుని. మనం అయితే ఏమంటాం? తొందరగా తీసుకొని ఆయన చేస్తామా లేదా? నా తండ్రి నాకు గిన్నె తాక్కుందునా అంటాం, నవ్వుతాం కదా. కష్టం పడలేకపోతే ఏమంటాం? ప్రభా తొందరగా తీసుకొని ఆయన విశ్రాంతిని. లేదు, మాట్లాడలేదు. తొందరగా తీసుకొని 6 గంటలు, ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు కూడాను శిలువ మీద బాధ సహిస్తూనే ఉన్నాడు. ఎవరైనా మీరు చివరి క్షణాల్లో చూసారా దగ్గరుండి చనిపోయేటప్పుడు? సాధారణ చావే భయంకరంగా ఉంటుంది కదా. సాధారణంగా ఆరోగ్యంగా ముసలితనం చనిపోయేవాళ్ళే భయంకరంగా ఉంటుంది. అలాంటిది శిలువ మీద వేలాడుతూ కూడా ప్రభువారు
ఆ చివరి క్షణాల్లో కూడా తండ్రి ఎడబాటును ఓర్చుకోలేని వ్యక్తి బిగ్గరగా కేక, నా దేవా నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచావు, ఏలి ఏలి లామా సబక్తాని. ఈ మాట అర్థం కాక ఎగతాళి చేసిన ఏమో తెలుసండి, ఏలియా వచ్చి విడిపిస్తాడేమో. ఎవరంట? ఏలి అనే మాట ఏమైనా పడింది? ఏలియా అని వినపడింది. ఏలి అనే మాట నా దేవా నా దేవా అంటే ఏలియా అని వినపడి, ఏలి వచ్చి విడిపిస్తాడేమో చూద్దాం అని ఎగతాళి చేస్తూ ఆహ్వానించేవారుగా ఉన్నారు. మనం జ్ఞాపకం చేసుకోండి, ఈ మాట ఈ దినాల్లో నీకు నాకు క్రైస్తవ సంఘానికి సకల పరిశుద్ధులకు దేవుని పిల్లల చెప్పడానికి సవాలు. ప్రభు చెప్పిన ఆ 4వ మాట. ఎందుకంటే మన అతిక్రమణ చేత పాపం చేత దూరం అయిపోతున్నాం దేవునికి. దేవుడు చేయి వదిలినా కూడా స్పృహ లేని జీవితాలు, వాత వేయబడ్డ మనస్సాక్షి. అంటే ఏం తెలుసు మీకు? వాత మనస్సాక్షి అంటే ఒక చోట గాయం కాలిందనుకోండి, మొదటిసారి నొప్పి బాధ 3 రోజులు, అదే చోట రెండోసారి పడింది అనుకోండి, ఈసారి అంత ఉండదు. పదే ఒక్కో చోట అదే చోట వాత దెబ్బతింది అనుకోండి, ముద్దు బారిపోద్ది కదా. వాత వేయబడ్డ మనస్సాక్షి. దేవుడు చేయి వదిలితే తెలియట్లా నీకు నాకు. సంశోధితంలో ఎప్పుడే మాట తెలుసండి, యెహోవా తనను ఎడబాసని అతనికి తెలియలేదు. ఈరోజు అదే స్థితిలో మనమున్నాం. అయ్యో ప్రభువా నన్ను క్షమించు, మీరు చేయి విదిలితే నేను బ్రతకలేను ప్రభువా, నీ సమయం నువ్వు నాకు కావాలి, నీ కృప కావాలి, నన్ను బలపరుచు, నా చేయి పట్టుకో ప్రభు అని ప్రాణ జీవితాలు లేవు మన జీవితాల్లో. మన ఇష్టానుసారంగా దేవుని దూరంగా తిరుగుతున్నాం, తెలిసి కూడాను. అటువంటి వారికి ఈరోజు ప్రభు చేసే సవాలు. మన ప్రభు, మన రక్షకుడు, దేవుని కుమారుడైన క్రీస్తు ప్రభు వారు ఒక్క క్షణం తన చేయి విడిచితే ఒప్పుకోలేకపోయాడు, తట్టుకోలేకపోయాడు. అటువంటి మనస్సు ఈరోజు నీకు నాకు రావాలి. ఎందుకు చేయగలుగుతాడు దేవుడు తెలుసండి? పాపాన్ని చూసి అసహించుకునే దేవుడు ఆయన. పాపం మనలో ఉంటే మన జీవితాలు కూడా ఆయన చేయి విడిచిపెట్టేవాడుగా ఉన్నాడు. సరిచేయబడాలి, పశ్చాత్తాపడాలి, ఒప్పుకోవాలి. క్రీస్తు పాపం చేయలేదు కానీ సర్వలోక పాపాల మీద మోపడ్డాయి కాబట్టి ఒక్క క్షణం చేయి విడిచిన దేవుని తట్టుకోలేక ప్రార్థన చేశాడు, మొరపెట్టాడు, పెద్ద కేక వేశాడు, తిరిగి తండ్రి చేపట్టుకున్నాడు. అందుకే చివరి మాట అంటాడు, తండ్రి అని పిలుస్తాడు. పోగొట్టుకున్న ఆ సహవాసాన్ని తిరిగి పునరుద్ధరించుకున్నాడు ప్రార్థించే ప్రభువారు. అట్టివారుగా మనముందాం. అట్టి కృపలో ప్రభు చేయి విడవక ముందు కొనసాగుదాం. ప్రభు మనం దీవించిన గాక. 5వ మాట ధ్యానం చేస్తే 5వ మాట వాక్యం చూద్దాం. రెఫరెన్స్ చెప్పండి. 5వ మాట.